హాయ్ ఆల్ వెల్కమ్ టు ది హెచ్టిఎంఎల్ ట్యుటోరియల్స్ పార్ట్ 8. ఈరోజు మనము సిమెట్రిక్ ట్యాగ్స్ అంటే ఏంటి, సిమెట్రిక్ ట్యాగ్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, అండ్ వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ సిమెట్రిక్ ట్యాగ్స్ ఎలిమెంట్స్ ఇన్ హెచ్టిఎంఎల్ ఈ యొక్క కాన్సెప్ట్స్ అనేది మనము ఈ యొక్క వీడియో సెషన్లో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమెట్రిక్ ట్యాగ్స్ అంటే ఏంటి? సిమెట్రిక్ ట్యాగ్స్ ఇన్ హెచ్టిఎంఎల్ క్లియర్లీ డిస్క్రైబ్ their meaning to the both the browser and developers. These tags provide information about the structure and the content of a web page, మేకింగ్ ది కోడ్ మోర్ రీడబుల్ అండ్ అండర్స్టాండబుల్. అంటే కంటెంట్ అనేది సిమెంటాక్స్లో ప్రొవైడ్ చేయడం వల్ల ఈ యొక్క బ్రౌజర్స్కి అయితేనేమి, డెవలపర్స్కి అయితేనేమి ఆ యొక్క మీనింగ్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ యొక్క బ్రౌజర్కి ఆ కంటెంట్ అనేది పూర్తిగా అవగాహన వచ్చినప్పుడు ఏమవుతుందంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెర్చ్ ఇంజిన్స్‌కి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ గూగుల్ ఆర్ బింగ్ సెర్చ్ ఇంజిన్స్. సో ఈ యొక్క సెర్చ్ ఇంజిన్స్ అనేవి ఈ యొక్క కంటెంట్ అనేది మన యొక్క వెబ్ పేజ్‌కి సంబంధించినటువంటి కంటెంట్ అనేది పూర్తిగా డిస్క్రైబ్ చేయడం వల్ల ఈ యొక్క సిమాంటిక్ ట్యాగ్స్ ద్వారా ఆ యొక్క ర్యాంకింగ్ సిస్టమ్ అనేది బాగా ఇంప్రూవ్ అనేది అవుతుంది. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఈవెన్ ఇప్పుడు ఈ యొక్క స్క్రీన్ రీడర్స్‌కి మన వెబ్ పేజ్ యొక్క యాక్సెసిబిలిటీ చాలా ఈజీగా ఉంటుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ వాయిస్ ఓవర్ టాక్ బ్యాక్ అప్లికేషన్స్ ఏవైతే స్క్రీన్ రీడర్స్ ఏవైతే స్క్రీన్ రీడర్స్ రిలేటెడ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో, మన యొక్క వెబ్ పేజ్ సంబంధించినటువంటి కంటెంట్ పూర్తిగా క్లారిటీ ఉండడం వల్ల ఈ యొక్క సిమాంటిక్ ట్యాగ్స్ ద్వారా మన యాక్సెసిబిలిటీ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో మన యొక్క వెబ్ పేజ్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది కూడా చాలా బాగా ఉంటుంది. ఓకే. సో సిమాంటిక్ ట్యాగ్స్, వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ సిమాంటిక్ ట్యాగ్స్ ఎలిమెంట్స్ ఇన్ ద హెచ్‌టిఎంఎల్? సో మనకు హెడర్, మెయిన్, అసైడ్, ఫూటర్, నావిగేషన్, సెక్షన్, ఆర్టికల్, ఫిగర్, ఫిగ్ క్యాప్షన్, అడ్రస్. సో దీస్ ఆర్ ది మెయిన్ ఇంపార్టెంట్ సిమెట్రిక్ ట్యాగ్స్ ఎలిమెంట్స్ ఇన్ ద హెచ్‌టిఎంఎల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడర్ అంటే ఏంటి? హెడర్ అంటే మనము ఏదైనా ఒక వెబ్ పేజ్‌కి ఒక హెడింగ్ సెక్షన్ యూజ్ చేసేటప్పుడు మనము ఈ యొక్క హెడర్ అనేటటువంటి సిమెట్రిక్ ట్యాగ్ అనేది యూజ్ అవుతుంది. ఏదైనా ఒక వెబ్‌సైట్ తీసుకున్నప్పుడు మనకు ఏదైనా ఒక హెడ్డింగ్ సెక్షన్ ఆ వెబ్‌సైట్‌కి సంబంధించినటువంటి ఇవ్వాలంటే హెడర్ సెక్షన్ అనేది యూజ్ అవుతుంది. అదే విధంగా మెయిన్ సెక్షన్. మనం ఏవన్నా మెయిన్ సెక్షన్‌లో ఆర్టికల్స్ కానీ, సెక్షన్స్ కానీ ఏవన్నా మనం ప్రొవైడ్ చేయాలంటే ఈ యొక్క మెయిన్ అనేటువంటి సిమెట్రిక్ ట్యాగ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే. అలాగే అసైడ్ అనేదేంటంటే మన వెబ్‌సైట్ సంబంధించినటువంటి ఏదన్నా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి అనుకుంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా లింక్స్ కానీ, మన వెబ్ అప్లికేషన్‌కి సంబంధించినటువంటి రిలేటెడ్ లింక్స్ కానీ, ఏదన్నా రిలేటెడ్ ఏవన్నా ఇమేజెస్ అయితే గానీ, ఒక సైడ్ సెక్షన్‌లో ఇవ్వాలన్నప్పుడు, సైడ్ బ్లాక్‌లో ఇవ్వాలనుకున్నప్పుడు మనకు ఈ అసైడ్ అనేటువంటి సిమెట్రిక్ ట్యాగ్ అనేది యూజ్ అవుతుంది. ఫూటర్ సెక్షన్ అంటే మన వెబ్‌సైట్‌కి సంబంధించినటువంటి ఏవన్నా అడ్రస్ ప్రొవైడ్ చేయడం గానీ, లేదంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రొవైడ్ చేయడం గానీ, ఏవన్నా క్లారిఫికేషన్ ఇవ్వాలంటే మనకు ఫూటర్ సెక్షన్ అనేది యూజ్ అవుతుంది. నావిగేషన్ బార్ అన్నప్పుడు మనకు ఏవన్నా లింక్స్ సంబంధించినటువంటి వెబ్‌సైట్‌కి సంబంధించినటువంటి మన వెబ్‌సైట్‌కి సంబంధించినటువంటి హెడర్ సెక్షన్‌లో లింక్స్ ప్రొవైడ్ చేయాలంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ హోమ్, అబౌట్ అస్, కోర్స్, దిస్ కైండ్ ఆఫ్ లింక్స్ మనకు వెబ్‌సైట్‌లో మనకు ప్రొవైడ్ చేయాలంటే నావిగేషన్ బార్ అనేది యూజ్ అవుతుంది. సెక్షన్స్ అంటే ఏదైనా మనకు ఒక గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ కంటెంట్‌ని మనము ఒక ఆర్గనైజ్ చేయాలంటే ఈ యొక్క సెక్షన్ అనేది యూజ్ అవుతుంది. ఆర్టికల్ అన్నప్పుడు ఏదైనా మనకు ఒక బ్లాగ్స్ కానీ, ఒక న్యూస్ కానీ మనకు ప్రొవైడ్ చేయాలంటే ఒక ఆర్టికల్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫిగర్ అనేది ఒక కైండ్ ఆఫ్ సిమెట్రిక్ ట్యాగ్. ఈ యొక్క ఫిగర్‌లో ఇమేజెస్ అనేవి మనం జనరల్‌గా యూజ్ చేస్తాము. ఆ యొక్క ఒక ఫిగర్ ప్రిపేర్ చేసిన తర్వాత, ఆ యొక్క ఎలిమెంట్ ప్రిపేర్ చేసిన తర్వాత, ఇమేజ్ యొక్క ఏదైనా మనకు నేమ్ ఇవ్వాలంటే, ఆ ఇమేజ్‌కి సంబంధించినటువంటి ఏదైనా ఒక క్యాప్షన్ ఇవ్వాలన్నప్పుడు మనకు ఫిగ్ క్యాప్షన్ అనేది యూజ్ అవుతుంది. అదేవిధంగా అడ్రస్ అనేటువంటి సిమెట్రిక్ ట్యాగ్‌లో మన కంపెనీకి సంబంధించినటువంటివి ఏవన్నా అడ్రస్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో, దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ సిమెట్రిక్ ట్యాగ్స్ ఎలిమెంట్స్. ఓకే. నౌ ఇప్పుడు మనము సిమెట్రిక్ ట్యాగ్స్ ద్వారా ఒక వెబ్‌సైట్ అనేది డిజైన్ చేద్దాము. ఏ విధంగా అయితే మీకు డిస్‌ప్లేలో కనిపిస్తుందో ఈ విధంగా. సో, మళ్ళా ఈ యొక్క వెబ్‌సైట్ డిజైన్ చేసే ముందర మనము ఒక లేఔట్ అనేది ప్రిపేర్ చేద్దాం. ఈ యొక్క డిజైన్ లేఔట్ ప్రిపేర్ చేసిన తర్వాత దెన్ వి విల్ ప్రిపేర్ ద వెబ్‌సైట్.
సో, ఈ లేఅవుట్ ప్రిపేర్ చేయాలంటే మీకు బాక్స్ మోడల్ అండ్ గ్రిడ్ సిస్టమ్ అనేటువంటి ఆహ్, స్టైల్స్ అనేది మీకు అవగాహన ఉండాలి. ఇన్ కేస్ ఇఫ్ యూ డోంట్ నో బాక్స్ మోడల్ అండ్ గ్రిడ్ సిస్టమ్, ప్లీజ్ వాచ్ ది పార్ట్ 6 and part 7 videos. Now go to the Visual Studio Code. I'm preparing the one folder. Let's say Semantic. యొక్క సిమెంటిక్‌లో నేను సిమెంటిక్ డెమో అని చెప్పేసేసేసి ఒక ఫైల్ తీసుకుంటున్నాను. వి షుడ్ ప్రిపేర్ ది లేఅవుట్. ఇట్లాగా మీకు ఇమేజ్‌లో ఏదైతే కనిపిస్తుందో ఇలాంటి ఒక లేఅవుట్ అనేది మనం ప్రిపేర్ చేద్దాం. సో, ఫస్ట్ హెడర్ సెక్షన్ అనేది తీసుకుందాము. హెడర్ సెక్షన్ అంటే ఇది. సో, ఫర్ దట్ లెట్స్ టేక్ ది div ట్యాగ్. ఈ div ట్యాగ్ ఒక క్లాస్ వెబ్ హెడర్ అండ్ ఈ యొక్క వెబ్ హెడర్‌కి నేను స్టైల్ లెట్స్ సే వెబ్ హెడర్. సో, బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లాక్ and padding 50 pixel. Okay, that's it. We will see the output. Now you can see the output like this in the browser. Okay, next ఈ యొక్క మిడిల్ బ్లాక్ అనేది ప్రిపేర్ చేద్దాం ఇదంతా. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే మిడిల్ బ్లాక్ 3 ఈ యొక్క మిడిల్ బ్లాక్ 3 లేఅవుట్స్‌గా డిజైన్ ఉన్నాయి. సో, యూ కెన్ సే ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్. సో, సెకండ్ వచ్చేసేసేసి మెయిన్ బ్లాక్ అనుకుందాము. ఫస్ట్ అండ్ థర్డ్ వచ్చేసేసి సైడ్ బ్లాక్స్ అనుకుందాం. ఓకే, సైడ్ బ్లాక్స్. ఓకే, సో లెట్స్ గో టు ది వన్ div ట్యాగ్. ఓకే, ఇక్కడ నేను కంటైనర్ అని చెప్పి తీసుకుంటున్నాను. అగైన్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద 3 బ్లాక్స్. ఫస్ట్ బ్లాక్ వచ్చేసేసేసి ఐఎమ్ గోయింగ్ టు టేక్ ది క్లాస్ లెఫ్ట్ side, one more block main, and one more block is for right side. ఓకే, సో ఈ యొక్క బ్లాక్స్ అనేది తీసుకోవడం జరిగింది. నౌ లెట్స్ డిజైన్ ఫర్ దిస్ ఎంటైర్ మెయిన్ బ్లాక్. ఓకే, సో ఫర్ దిస్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ది గ్రిడ్ సిస్టమ్ అనేది తీసుకుంటున్నాను ఇక్కడ. సో లెట్స్ ఏ కంటైనర్. ఈ యొక్క కంటైనర్లో ఐఎమ్ గోయింగ్ టు టేక్ ది డిస్ప్లే గ్రిడ్ అండ్ గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ 3 ఉన్నాయి కదా, మొత్తం 1 2 3 ఉన్నాయి కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు టేక్ ది 3 ఫ్రాక్షన్స్. సో మిడిల్ మెయిన్ బ్లాక్ వచ్చేసేసి కొంచెం విడ్త్ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు టేక్ దట్ 2 ఫ్రాక్షన్స్. ఓకే, అండ్ గ్యాప్ ఇక్కడ మధ్యలో మనకు గ్యాప్ ఉంది కదా, ఈచ్ ఒక బ్లాక్కి వైట్ కలర్లో ఒక గ్యాప్ ఉంది. సో ఫర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద గ్యాప్. సో గ్యాప్ వచ్చేసేసి నేను 10 పిక్సెల్ తీసుకుంటున్నాను. నౌ లెట్స్ టేక్ ది లెఫ్ట్ సైడ్ div tag. I'm going to take the background color light gray. అదేవిధంగా రైట్ సైడ్ కూడా సేమ్ థింగ్, లైట్ గ్రే. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ I'm taking the same colors. అండ్ మెయిన్, ఈ యొక్క మెయిన్కి ఐఎమ్ గోయింగ్ టు టేక్ ది డార్క్ గ్రే. అండ్ ఇక్కడ ప్యాడింగ్ 400 పిక్సెల్ తీసుకుందాము. వీ విల్ చేంజ్ ద ప్యాడింగ్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఓకే, డిజైన్ మనం వెబ్సైట్ డిజైన్ చేసేటప్పుడు ఈ యొక్క ప్యాడింగ్ అనేది మనము అప్డేట్ చేసుకుందాం. ఓకే, సో దిస్ ఈస్ ద వే వీ కెన్ డిజైన్ ది లేఅవుట్. అండ్ ఫూటర్, సో ఫూటర్ కూడా ప్రిపేర్ చేద్దాము. ఆ ఒక ఫూటర్ సంబంధించినటువంటి లేఅవుట్ అనేది కూడా ప్రిపేర్ చేద్దాం. లెట్స్ సే వెబ్ ఫూటర్. ఓకే, సో ఈ వెబ్ ఫూటర్ సంబంధించినటువంటి స్టైల్, సేమ్ స్టైల్, వాట్ ఆర్ ద స్టైల్ ఇన్ ద వెబ్ హెడర్,
Same style I'm using here also, but here I'm taking the padding 15 pixel. Okay, so now if you see the output, you can get the output like this. సో నెక్స్ట్ సెషన్లో సిమెటిక్ ట్యాగ్స్ ద్వారా ఒక వెబ్సైట్ ఈ విధంగా అయితే మీకు డిస్ప్లేలో కనిపిస్తుందో ఇలాగా మనం ఒక వెబ్సైట్ అనేది డిజైన్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.